శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవా దత్త స్వరూపా మానవ రూపధరా ఋషీశ్వర పూర్వ సనాతన ధర్మోద్ధారణ భక్త సముద్ధరా పావన చరణ. కలువాయి మండలం రామన్న గారిపల్లికి చెందిన కాలిచప్పిడి రమణయ్య మనకి ఎలా పరిచయం అయ్యారంటే, నెల్లూరులో ఆయన పుచ్చకాయల వ్యాపారం చేస్తున్నారు. మన పరిశోధనా బృందంలో ఒకరు అక్కడ పండ్లు కొనుక్కుంటూ, అయ్యా మీరు స్వామిని చూసారా అని అడగటం, స్వామి మాకు తెలుసమ్మా, చాలా సంఘటనలు స్వామికి సంబంధించి మాకు తెలుసని వాళ్ళు ఎన్నో సంఘటనలు మనకు వివరించారు. అవి ఇప్పుడు చూద్దాం. గోనుపల్లి దగ్గర ఒక ఆయనకి కుష్టు వ్యాధి వచ్చి బాధపడుతూ ఉంటే స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను పెంచుల స్వామి కొండకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా చెప్పులు కుట్టించాను, నాకు ఇటువంటి విపరీతమైన జబ్బు రావటం ఏంది అని బాధపడితే స్వామివారు, అయ్యా నేను పెంచుల స్వామిని అడిగి వచ్చి నీకు 2 రోజులు దాలు చెప్తాను అని చెప్పారు. తర్వాత 2 రోజులు దాలు వచ్చి స్వామివారు, అయ్యా పెంచుల స్వామిని అడిగాను, వారం రోజుల్లో తగ్గద్దంట నీకు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి ఆ వ్యాధి తగ్గిందని కూడా మనకు తెలియవచ్చు. మా ఏరియాలో పొద్దులొచ్చి మేము వినింది కాదు. ఒక తిరణాలప్పుడు తిరణాలు అయిపోయిన తర్వాత వారాలలో ఒక అర్జునవాడ అబ్బాయి కుష్ఠవ్యాధి ఉన్నిందంట ఆయనకి. ఆ కుష్ఠవ్యాధి ఉంటే మన ఈ వెంకటేశ్వరం నడిచిపోతుంటే అడ్డం వచ్చి, చూడయా ఇది పరిస్థితి, నేను ఎవరికి పాపం చేశాను, ఎట్టటోళ్ళకి పని చేశాను, ఎట్టటోళ్ళకి సహాయం చేశాను, ఈ పెంజుల కోనకు పోయే వాళ్ళందరికీ కూడా నేను చాలామందికి జోళ్ళు చెప్పులు అంటే తెగిపోతాయి కదా, అప్పుడు నడిచిపోయేది కదా, ఈ చెట్టు కింద కూర్చొని నేను కుర్రోడు పయంలో ఉన్నప్పుడు కూడా నాకు సిగ్గు లేకుండా కుట్టి అందరికి కాళ్ళకు తోడిగాను, నాకు ఈ జబ్బు రావడం ఏంది, ఏడ దేవుడు ఎక్కడ ఏందయ్యా, ఎక్కడ పాపం ఏడా పుణ్యం ఏడా అది ఇదని ఈ వెంకయ్య స్వామితో బాధ చెప్పుకున్నారంట. సరేలేరా నేను రేపు మొన్నాడు వస్తా మాట్లాడి వస్తాలే అన్నాడంట. పక్కన ఉండేవాళ్ళు కూడా ఏంది పెంచుల స్వామితో ఈయన మాట్లాడేది అని అనకుండా ఉండరు కదా ఎవరు అట్ట కాదు, ఆయన మంచి దీక్షపరుడు అట్ట ఇట్ట కొందరనేవాళ్ళు. పెంచుల స్వామి కాడికి పోయి వచ్చిన తర్వాత, సరే ఒక వారంలో నీకు జబ్బు నయమవుతుంది, మళ్ళా పాయం ఉంది కదా నీకు, అంత 40 ఏళ్ళే కదంటారా వయసు, 10 జబ్బు నయమవుతుంది, జబ్బు నయమైన తర్వాత మళ్ళా ఏదో నీ కాలయాత్ర నువ్వు చేసుకో అన్నాడు. ఒక వారం తర్వాత ఆయనకి జబ్బు నయం అవ్వడం మొదలుపెట్టిన తర్వాత వెంకయ్య స్వామికి ఆ రూపంలో కొంచెం తేడాతో షుగర్ టైపులో వెంకయ్య స్వామికి జబ్బు వ్యాపించిందని చెప్పుకొచ్చారు. అంటే ఈయన తీసుకున్నాడు అని అదనక ఆయనకు అర్థం. తురిమెర్లకు చెందిన గుది సుగుణమ్మ ఏం చెప్తున్నారంటే, మేము 5 మంది ఆడపిల్లలమి, ఒక మగ సంతానము, నాకు అనారోగ్యం వల్ల నేను వివాహం చేసుకోలేదు. నేను చిన్నప్పుడు మా నాన్నగారితో రాజావారి మైన్ దగ్గర స్వామి ఉంటే, స్వామి అక్కడ ఒక గది ఏర్పాటు చేసి ఉండేవాళ్ళు, స్వామి అక్కడ ఉండేవాళ్ళు ఎప్పుడు. నేను అప్పుడు 5వ తరగతి చదువుతున్నాను, మా నాన్నతో వెళ్ళి స్వామిని చూశాను. సుగుణమ్మ చెప్పారు మనకి. అమ్మ మీ పేరు? నా పేరు గుది సుగుణమ్మ. మీ నాన్నగారి పేరు? గుది పెద్దరమయ్య. మీ అమ్మ? రోసమ్మ. మీరు ఎంతమంది పిల్లలు? మేము మొత్తం 5 మంది ఆడపిల్లలవి, ఒక అబ్బాయి అమ్మ. లాస్ట్ మీరు. పెళ్ళిళ్ళు అయినాయా మీకు ఎవరికైనా? ముగ్గురికి అన్నకి అయింది, 3 అక్క వాళ్ళకి అయిపోయింది పెళ్లి. కానీ ఒక అక్క పెళ్లికి ముందు చనిపోయింది, గొడవ 3 బాయిలు పడి. తర్వాత వచ్చి నాకు ఆరోగ్యం బాగాలేక నేనైతే మ్యారేజ్ చేసుకున్నాను. మీ నాన్న స్వామిని చూసారా? చూసారండి. ఎప్పుడు చూసారు? ఆయన అప్పుడు మైకా దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ రాజా గారు ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు అనమాట స్వామికి. ఏ రాజా గారు? వెంకటగిరి రాజా గారు. ఆ రూమ్ లో ఉండేవాళ్ళు అనమాట. మేము కూడా చిన్నప్పుడు 5వ క్లాసు 3వ క్లాస్ చదివేటప్పుడు అప్పుడు తీసుకెళ్ళేవాడు అనమాట. మేము చూసేవాళ్ళం కానీ ఆయన దేవుడు అని అవగాహన లేక దండం కూడా పెట్టుకునేది లే. ఆయన కూర్చోవడం కూడా చూసి అక్కడే నిద్ర చేసి వచ్చేవాళ్ళం అనమాట. మా నాన్న ఎప్పుడన్నా. స్వామి రూమ్ లో ఉండదని విన్నామే. లేదండి, ఒక రూమ్ ఇచ్చాడు ఆయన వరకు సపరేట్ గా. అక్కడ అంటే చెట్ల కింద వర్షాలు అప్పుడు తడుస్తారని ఒక మామూలుగా ఆయనకి ఇప్పుడు ఆ రూమ్ కూడా వాళ్ళు దేనికి వాడుకోద్దని తాళాలు కూడా వేసుకున్నారు అక్కడ. సపరేట్ గా ఇచ్చున్నారు. అప్పుడు స్వామి ఏం చేసేది అక్కడ? అక్కడ పోయిన వాళ్ళందరికీ ఏదన్నా బాధలు వచ్చినప్పుడు అవి మేము మా తోటలో ఒక చిన్న ఒలువు తవ్వుకొని నిమ్మ చెట్లు వేసుకున్నాము. కొంచెం నీళ్లు పడ్డాయి, కానీ చెట్లు ఎదిగే కొద్దీ ఆ నీళ్లు చాలలేదు. బావి దవ్వే వాళ్ళని తీసుకొచ్చి కొంచెం బావి దవ్వించుకుందామని చూసాము, కానీ నీళ్లు పడలేదు. మళ్ళీ పక్కూరు నుంచి కూడా వాళ్ళైతే బాగా వేస్తారంటే ఇంకొక 5 మంది మనుషులను తీసుకొచ్చి వాళ్ళ చేత తవ్వించాము. ఎంత చేసినా నీళ్లు పడకపోయేప్పటికీ మా అమ్మ నాన్న ఇప్పుడు ఏం చేయాలా, మనకి
ఇదంతా నా పాడైపోద్ది నిమ్మ తోట అంతానని రాత్రిళ్ళు ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత స్వామి వచ్చిండారని తెలిసి స్వామి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీరిద్దరు ఆ బావిలో దిగి తవ్వండి, ఈ రాత్రికే నీళ్లు పడతాయని స్వామి చెప్పారు. మా అమ్మ నాన్నోళ్ళు అలా చేయటంతో బాగా నీళ్లు పడ్డాయి, మేము సంతోషంగా ఉన్నాము, ఏ చిన్న కష్టం లేకుండా మమ్మల్ని సంపదతోనే మమ్మల్ని కాపాడుకున్నారు మా నాన్నగారని సుగుణమ్మ చెప్పారు మనకి. మీ నాన్న ఏమన్నా అడిగారా? మా నాన్న అడిగాడు కానీ మేము అడగలేదు. కానీ మేము తెలుసుకున్న తర్వాత ఈ కాగితాలు బయటపడిన తర్వాత మేము అవగాహన చేసుకున్నాం. 80లో మేము అప్పుడు బావి తవ్వినప్పుడు నీళ్లు పడలేదన్నమాట. అంటే చాలా డబ్బులు. ఎక్కడ తవ్వారు బాయి? మా తోటలో తవ్వాము అన్నమాట. మీ తోట ఎక్కడ ఉంది? అది తూర్పు అయిపోయింది, తురిమేరలోనే ఉంది తోట, తురిమేరలోనేను. అప్పుడు నిమ్మ చెట్లు వేసుకుంటా చిన్న ఒలువు తవ్వాను అనమాట. ఒలువులు అయితే నీళ్లుని సరిపోలేదని చెప్పి మళ్ళీ బావి తవ్వాము అనమాట. బావి తవ్విన తర్వాత మా ఊరు వాళ్ళ చేతనే తవ్విచ్చామన్నమాట. ఎస్సీ వాళ్ళ చేత తవ్విస్తే అది బాగా పెసల దంపుడు పడిపోయింది అనమాట. వాళ్ళు ఏమని చేశారంటే ఇదంతా సొట్లు పెసల దంపుడు పడింది కాబట్టి ఇది ఇంకా నీళ్లు పడదని చెప్పేశారు. మళ్ళీ వేరే వాళ్ళని ఇక్కడ పక్కనే పల్లెలు ఉందన్నమాట మాకు, పరిసర పల్లె. అక్కడి నుంచి మళ్ళీ ఒక 5 మందిని తీసుకొచ్చి తవ్వించాడు. తవ్వించినా కూడా వాళ్ళు అదే చెప్పేశారు, ఇంకా లాభం లేదే, నువ్వు డబ్బులు పెట్టుకోవడం కూడా వేస్టేను, మేము ఇంకొద్దని చెప్పేశారు అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు మా అమ్మ మా నాన్న బాగా ఏడ్చుకునేవాడు. రోజు ఏడుస్తూ ఉండేది, వాళ్ళు బాగా దగ్గర పోయి వచ్చినప్పుడు ఏడ్చుకుంటా ఉండేది, అన్నం తినకుండా చాలా బాధపడుతున్నారు. ఆమెను అనుకోకుండా స్వామి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత స్వామి ఏమంటే మీరిద్దరు వెళ్ళి తవ్వి అవి తీసుకోండి, ఒకసారి నేను చెప్పిన మూలగా చేయండి, బావి దిగిన తర్వాత మీకు ఆ రోజు రాత్రికి నీళ్లు వస్తాయని చెప్పాడు. చెప్పినట్టు జరిగింది. ఎక్కడ చెప్పారు? ఎక్కడ తవ్వమన్నారు? లోపలే దిగి తవ్వమన్నారు. ఆ బావిలోనే గడ్డపార అన్ని తీసుకొని నువ్వు వెళ్ళి తలగుడ్డ చుట్టుకొని మీ ఇద్దరే వెళ్ళండి అని చెప్పాడు అనమాట. వాళ్ళిద్దరినే వెళ్ళి చేయమని చెప్పారు అనమాట. వెళ్ళి చేసిన తర్వాత బాగా నీళ్ళు వచ్చేది, ఏ లోటు లేకుండా బిడ్డల్ని ఎక్కడికి కూలి పంపించకుండా బాగా హ్యాపీగా చూశాడు మాకు స్వామి. ఇప్పుడు కూడా కాపాడుకున్నాడు ఆయన. ప్రతి బాధ వచ్చిన ఉంది. తర్వాత ఏంటంటే బాగా ఎండలు వచ్చినప్పుడు ఎండిపోయిన తర్వాత బోరేసాము. బోరేసిన తర్వాత బాగా నీళ్లు పడ్డాయి మనకి. నీళ్లు కూడా ఉంటాయి బోర్లు, ఏం ఇబ్బంది ఉండదు మనకి. అంటే మేము ఇప్పుడు వ్యవసాయం చేయలేక మానేసాము. ఇప్పుడు బాయిగా ఉందా బోరుగా ఉందా? బావి ఉంది, బోరు ఉంది. బావిలోనే బోరేసాము అనమాట. ఆ బావిలోనే బోర్ దించుకోండి. పాపారెడ్డి వెంకటరమణారెడ్డి గారు ఇలా చెప్తున్నారు. వారు 1969 నుంచి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తుండేవారట. ఓసారి నేను ఇల్లు కట్టాలని బేస్మెంట్ అంతా వేసుకున్నాక స్వామి దగ్గరికి వెళ్తే, అయ్యా నువ్వు అక్కడ ఉండలేవు, దాన్ని తీసిపారే అన్నారు స్వామి. నా పరిస్థితులు అట్లాగే వచ్చి నేను అక్కడ ఇల్లు కట్టలేకపోయాను, వేరే చోట కట్టుకున్నానని చెప్పాడు. నా పేరు వెంకటరమణారెడ్డి. పూర్తి పేరు పాపారెడ్డి వెంకటరమణారెడ్డి. మీ వయసు? వయసు 65 ఉంటుంది. 69 నుంచి 80 ఆయన చనిపోయిన దాకా పోతుంది. పోతానే ఉన్నాను. మాకు నేను కొన్ని విషయాలు ఆడ ఇల్లు కట్టేదానికి ఓటికి ఇటుకి పోయినాను. ఆయన అక్కడ మేము బేస్ మట్టం కూడా చేసినాం, పెద్ద ఇల్లు. అది నువ్వు కట్టలేవు నాయన తీసిపడి పక్కన పాపారెడ్డి ఎగవ మెట్టం అది అప్పుడు మన తీసేసి దాన్ని నువ్వు కట్టలేవు అన్నాడు. అట్నే ఆయన చెప్పిన దగ్గర కట్టుకున్నాను అన్నాడు. అప్పుడే చెప్పాడు, నువ్వు ఆడు ఉండవు, నువ్వు వేరే దగ్గరికి వెళ్ళిపోతావు అని కూడా కుటుంబం. నేను మా తమ్ముడు నేనేమో ఇక్కడికి వచ్చేసాను. ఆయన అప్పటి నుంచి మా బావ మేము పోతానే ఉన్నాం. మా బావ పేరు వేలపాలెం సుబ్రహ్మణ్య రెడ్డి. అట్లాగే ఒకసారి వారి బావ సుబ్రహ్మణ్య రెడ్డితో కలిసి వెళ్ళినప్పుడు స్వామి, అయ్యా నువ్వు పూర్వజన్మలో ఏటవతల సంస్థానంలో పుట్టి ఉన్నావు, నీకు అక్కడ పెద్ద కుటుంబం ఉంది, వెళ్ళి చూసిరా అని చెప్తే నేను వెళ్ళి చూడలేదు, స్వామి ఇట్లా చెప్పారు అని గుర్తు చేసుకున్నారు. అదే చెప్పాడు, నువ్వు సంస్థానం ఉంది నీది, నువ్వు పుట్టుండవు పలానా దగ్గర అంటే ఇదేదో ఏటవతలమ్మా పుట్టుండదే అక్కడ గో నువ్వు అని చెప్పాడు. మేము ఆడికి పోయిందిలే చేసిందిలే. ఆయన వంశ కుటుంబం చాలా వరకు ఉందని కూడా చెప్పాడు. వాళ్ళ పిల్లకాయలు పెద్ద కుటుంబం అంటారు చెప్పాడు. పాలు మా బావ మీకు సంస్థానంలో పుట్టుండవు చెప్పాడు, పోయి చూసి రమ్మన్నాడు మమ్మల్ని ఇద్దరిని పోయి. ఒకసారి స్వామివారు గొలగమూడిలో ఉండగా వెళ్ళి దర్శించుకొని మాట్లాడి తిరిగి వస్తుంటే వాళ్ళు అనికేపల్లి అడవిలో దారి తప్పారట. చాలాసేపు శ్రమ పడ్డాక స్వామివారిని మనసారా తలుచుకోగానే వారికి దారి దొరికి రోడ్డు మీదకి వచ్చారని,
ఎంతో సంతోషంగా మనతో పంచుకున్నారు. ఒకసారి మేము ఊరి నుంచి వచ్చాం. ఊరి నుంచి వచ్చిన తర్వాత మాకు పోయి కూర్చోకండి, మమ్మల్ని ఏం పిలవలే. సాయంత్రం దాకా అన్నం పెట్టారు, తిన్నాం. తర్వాత ఫలానోళ్ళు వచ్చి ఉన్నారు రమ్మనయ్య వాళ్ళు ఇద్దరిని అన్నాడు. ఆమెను పోయి కూర్చున్నాం ఆయన దగ్గర, మాకు చెప్పాడు. తర్వాత మేము పోతుంటే మాకు ఆ అడిగిలో మేము ఏం చేసామో తప్పు అని ఆయన తోల్చుకున్న తర్వాత బయటికి పడ్డాం. ఏం చేశారు? మేము అనుకున్నాం, మేము తిరగతానే ఉన్నాం రౌండ్, బయటికి పోలేకపోయినాం. నుంచి ఆయన దగ్గర నుంచి అనికేపల్లి నుంచి రోడ్లో పోలేకపోయినాం, పొద్దుపోయి దారి తప్పిపోయినాం. అప్పుడు ఆయన తెలుసుకున్న తర్వాత మళ్ళీ 3 నిమిషాల కల్లా రోడ్లో పోయి ఏం తప్పు అనుకున్నారు? అసలు మేము ఏమన్నా చేసామా, చేసామా, మాకు ఈ విధంగా దారి తప్పు అయినాము, మేము పోగలమా, రాత్రికి అడవిలో ఆడుండేది అని అనుకున్నాం. మేము ఇద్దరు అనుకున్నాక దారి దొరికింది, దారి మళ్ళీ జరిగింది. అప్పటి నుంచి ఆయన దగ్గరకు వస్తూనే ఉండేది, భోజనం చేసేది,